అమ్మా, ఇంతకు ముందు పోయిన వారి జాతకాలతో మన వాళ్ళ జాతకాలు పోల్చి చూస్తే ఏమన్నా దారి దొరుకుతుందేమో. ముందా పని చెయ్యి శేషయ్య. వాళ్ళ జాతకాలు ఇంట్లో ఎక్కడో ఉండుండాలి. వెతికి తీసుకొచ్చిస్తాను, చూడు. అలాగేనమ్మా, తప్పకుండా. హలో 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 హలో, మీ పేరేంటండి? ఏంటికన్నయ్య హలో హలో అంటున్నా, మాట్లాడమే ఇటీవు. హలో ఏ బస్సు మెల్లి మాట్లాడే. సంటి బాబాయ్, సంటి బాబాయ్, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? మన ఊళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళో ధ్వజస్తంభంలాగా ఉన్నాడు. ఇంతకీ ఇక్కడ పేషెంట్ అంతా ఎలా ఉన్నారు చెప్పవా? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. ముందు ఆ పక్క వెళ్తూనే కాస్త జాగ్రత్తగా ఉండమనండి. అసలే వాడికి షుగర్ వ్యాధి. షుగర్ సంగతి సరే కానీ ముందు నోరు మూసుకొని వాడు రక్తపోటు సంగతి చూసుకోమను. మాకెవ్వరూ చెప్పక్కర్లేదమ్మా, నోరు మూసుకోమని చెప్పు. మీరు నోరు మూసుకోండి. ఇంత వయసు వచ్చింది కానీ ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. మీకు నాకా నోరు మూసాడు కదా, మా చెల్లిని పట్టుకుని వాయించేస్తాను. పిన్ని నువ్వు అన్ని తయారు చేయించానే, ఒత్తులు తయారు చేయించాను. అందరూ అరిసేలాగా ఒక్కొక్కరు మాట్లాడండి. మీరందరూ ఆగండి. చూడరా, వీళ్ళంతా ఇలాగే మాట్లాడుతుంటారు కానీ నువ్వు త్వరగా వచ్చారా? వస్తా బాబాయ్. అయితే ఉంటారా? బాబాయ్ అది ఫోన్ పెట్టేశారేమిటి? దాని గొంతు కాసేపు విందామనుకుంటే. దాని గొంతు ఉంటా, దాని మొహం చూస్తా 2 రోజులు అవుతాను. చాలమ్మా, ఏమిటి మాట్లాడేది? పట్టుపక్కలే తాగొచ్చినట్టున్నాడు. అదండి నాకేం ఎక్కువ అవ్వలేదులే. బుద్ధి చెప్పాలంటే పసివాడు కాదు, సరిదిద్దుదామంటే పద్ధతైన వాడు కాదు. కన్న కొడుకు ఇలా తయారయ్యాడు. ఇంకాసేపు మాట్లాడొచ్చుగా, ఇంతలోనే అడిగిపోతాడేంటి? అంతగా కావాలంటే మీరే ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా మావయ్య. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడాలి? అలాంటప్పుడు నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఎందుకు నా పక్కన నిలబడి వినాలి? నేనెక్కడైనాను? ఆ మాటలు నాకు వినపడైతే నేనేం వినలేదు. ఆహా, నాకు తెలుసు మావయ్య, పైపైన కోపం ఉంది మీకు, లోపల బాబాయ్తో మాట్లాడని ఉంది కదా. మావయ్య ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడేస్తే అందరు కలిసిపోవచ్చు కదా. ఏ నాన్న ఎందుకు మాట్లాడాలి? చిన్నప్పటి నుంచి స్నేహం స్నేహం అని రాసుకు పూసుకు తిరిగారు కదా, ఆయన వచ్చి మాట్లాడొచ్చు కదా. ప్రెస్టేజీ. నువ్వు ఊరుకో సూరిబాబు, అనవసరంగా నువ్వు ఇందులో కలిగించుకోకు. వాడు అన్న దాంట్లో తప్పే ఉంది వదిన. తప్పు చేసింది చంటి మామయ్యాళ్ళు. నాన్నకేం కర్మ వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి? వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకుంటేనే నాన్న మాట్లాడతాడు. నోర్మస్కా, కాళ్ళు పట్టుకోవాలంట. తప్పు చేసింది రాంబాబు, దానికి మా చంటి బాబాయ్ వచ్చేందుకు కాళ్ళు పట్టుకోవాలి. చంటి బాబాయ్ నువ్వు ఇదైపోతే కాదు వదిన. ఏ ప్రతి సంవత్సరం నీ అంతా నువ్వు అక్కడికి వెళ్తావు కానీ ఒక్క సంవత్సరం అయినా పద్ధతి కావాలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను తీసుకెళ్ళారా? లేదు. పద్ధతుల గురించి నువ్వు మాట్లాడుకు, నోర్మస్కవయ్యా నువ్వు. అది కాదు వదిన. చాలే ఊరుకో, మా వాళ్ళకి అసలు పద్ధతులు తెలియదు, వాళ్ళకి బుద్ధే లేదు. నేను ఒప్పుకుంటాను, మీకందరికి బాగా పద్ధతులు తెలుసుగా. పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కరోజైనా మీ అన్నయ్య కానీ మీరు కానీ నన్ను తీసుకెళ్లి మా పుట్టింట్లో దిగబెట్టారు. ప్రతి సంవత్సరం దిక్కలేని దానిలా నేను ఒక్కతినే మా పుట్టింటికి వెళ్తూ ఉంటాను. మురారి, నన్ను ఎన్ని మాటలు అందరూ అంటున్నారు. కనీసం అదన్నా జరుగుతుంది, సంతోషించు. మీ వాడు చేసిన పనికి నిన్న ఆ ఇంటికి గడప కూడా తొక్కనివ్వకూడదు. నువ్వు ఏడుస్తావని నాకు ఇష్టం లేకపోయినా నిన్ను మీ ఇంటికి పంపిస్తున్నాను. నోరు మూసుకొని వెళ్ళి నోరు మూసుకొని రా. రాయబారాలు నడప. పొద్దున్నే ఇంటి మహాలక్ష్మి చేత కంటతడి పెట్టించారు. పొడి అవతలకి. నేనేమన్నా మాట్లాడద్దు, పొడి అవతలకి. అక్క ఊరుకో అక్క, నువ్వు కూడా వాడి మాట పడుచుకుంటావు.
కాదు గోపి, ఏదో కోపంలో మాట జారాను, అదే పట్టుకుని కూర్చుంటావేంటి? ఏదో చిన్నపిల్లగా పొద్దు నుంచి. మీరేం మాట చాలే, మనసులో ఉన్న మాటే అన్నారు. నోరు మూసుకుని పడి ఉండు అన్నారు, పడి ఉంటారు. గోపి, రే గోపి, అరే నా మాట విను. ఇదిగో నాకు తెలియదా నీ సంగతి? నిన్ను నోరు మూసుకొని ఎలా అంటాను? నువ్వు లేకపోతే ఇల్లంతా ఏమైపోద్ది, మేమంతా ఏమైపోతాం? నా తమ్ముడి కోసం నువ్వేం వదిలేసుకున్నావు నాకు తెలీదా? చెప్పు. మురారి గారి మీద పిచ్చి ప్రేమతో నీకు పిల్లలు పుడితే ఆయన మీద ప్రేమ తగ్గిపోద్దని నాకు కూడా చెప్పకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి నువ్వు మా ఇంటికి మహాలక్ష్మిరా గోపి. నా బంగారు. ఈ సంగతి మీ పుట్టింటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎక్కడ గొడవ చేస్తారోనని నువ్వు ప్రతి సంవత్సరం మీ ఇంటికి వెళ్ళి పిల్లలు పుట్టడానికి నోములు వ్రతాలు చేస్తున్నావు. ఇదంతా తెలియక అందరు నిన్ను కొట్టాలు అంటుంటే నన్ను కొట్టాలంటారేంటి? నన్ను కొట్టాలంటారేంటి? కానీ నా కన్ను కొడుకు, నేను వాడి కన్న తల్లిని. ఊరారు నన్ను అమ్మ అంటుంటే మన పెళ్లి మీద నేను పసిబట్టలతో కూర్చున్నానండి. మీరింకా నాకు తాళి కూడా కట్టలేదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ గులాబీ రంగుతో పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని నా పక్కకొచ్చి నా చీర చెంగు అలా లాగి చిన్న చిన్న చేతులు అలా చాపి అమ్మ అమ్మ అన్నాడండి. ఇంకంతే, మొత్తం మర్చిపోయాను. ఆ రోజు నుంచి ఊరారు నా కొడుకు, వాడు నా కొడుకండి. అప్పటి నుంచి వాడు ఎప్పుడు నన్ను అమ్మ అన్నా చాలు, నేనంతా మర్చిపోతాను. వాడు నా కన్న కొడుకే. మురారి నా కడుపులో పుట్టలేదన్నమాట నేనెప్పుడో మర్చిపోయాను. మీరెప్పుడు ఎందుకంటారు? ఆ మాట చెప్పి నేను ఎంత బాధపడ్డాను. ఊయారుండగా నేను ఎలా కొట్టాలంటారండి? కానీ నా కన్న కొడుకు, ఇది మీరైనా అర్థం చేసుకోండి. మా తల్లి నన్ను క్షమించు. ఇంకెప్పుడు దండం పెడతారంటే మీరు మరి ఏంటి? మావయ్య మీరు ఎక్కువ ఉప్పు కారం తినకండి. ఇక చాలే గోపమ్మ, ఆ తీర్కాలకు. ఇదిగో చంటికాడికి ఇష్టమని పూతరేకులు తయారు చేశాను, తీసుకెళ్ళి వాడు ఒక్కడికే ఇవ్వు, ఇంకెవరికి ఇవ్వు. ఇస్తానండి, వెళ్ళొస్తాను. అలాగే. కన్నయ్య, అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా? ఒరే గుండు, వెళ్ళి వాడి సంగతి ఏంటో చూడు. తీసుకెళ్ళి నేను బయలుదేరేటప్పుడు మీరేంటి ఇలా చేస్తున్నారు? మీరేంటి ఇప్పుడు కడుపు నొప్పి పుట్టింటికి బయలుదేరేటప్పుడు? నువ్వు ఊరుకో, మళ్ళీ కొలా అయిపోతున్నావు. సూరి అమ్మకు తోడేళ్ళు. అయ్యో, ఈ రోజు జన్మభూమి కార్యక్రమం ఆఖరి రోజు వదిన. మినిస్టర్లు వాళ్ళు వస్తారు. నేను లేకపోతే బాచి నువ్వు వెళ్ళు. అవునరా బాజీ, నువ్వు తీసుకెళ్ళి. నేను పొలంలో మందు కొట్టించాలి, కూలోళ్ళందరికీ చెప్పేశాను. సీనయ్య, ఇవాళ ఆడిటింగ్ చివరి రోజు, నేను ఉండకపోతే కుదరదే. ఆ పద్దులు రేపు చూసుకోవచ్చలేరా? కుదరదు పెద్ద ఆయన. అంటే అమ్మ నా అనాథలా వదిలేద్దామా? నేను తీసుకెళ్తానమ్మా. రా. మీరెక్కడికి ఏంటి అన్న? ఏంటి అమ్మతో వెళ్ళకూడదా? వెళ్ళొద్దా? వదిలేద్దామా? వదిలేసేద్దామా? దిక్కులేందా అలా వదిలేద్దామా? నువ్వు రామా, రామాలు అంటున్నా. ఏంటి చేయి తగ్గిపేస్తున్నావు? నేను ఎక్కడ చూపిపోయానమ్మా, అవతల కూర పడిపోతుంది, నేను వెళ్తాను.